దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలపు సమయంలో మంచి మెలకువరం, మంచి వాతావరణాన్ని, మంచి శక్తిని, మంచి బలాన్ని, మంచి కాపుదలను ఇచ్చినది ఎందుకో తెలుసా? నీకోసమే. నశించిపోతున్న ఆత్మలు రక్షించటానికి. ఇక్కడ దావీదు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు మనతో. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. మనము రాత్రికాలపు సమయంలో మన యొక్క నోరులు విప్పి ఆయనను ఆరాధించే విధముగా, ఆయనను ప్రేమించే విధముగా, ఆయనను కనికరించే విధముగా, ఆయనను ఆరాధించే వ్యక్తిగా ఉండునుగాక. మన యొక్క బ్రతుకు మారాలి అన్న, మన యొక్క ఉద్దేశము మారాలి అన్న, ఎవరి మీద ఆధారపడాలి? మనము ఈ లోకంలో ఆధారపడవలసినది ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు భార్య మీద ఆధారపడ్డావేమో, భర్త మీద ఆధారపడ్డావేమో, కొడుకు మీద ఆధారపడ్డావేమో, కూతురు మీద ఆధారపడ్డావేమో, ఇంకా ఎవరి మీదైనా ఆధారపడ్డావేమో. కానీ నీవు ఆధారపడాల్సినదల్లా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. నేను ఇప్పటికే ఎన్నో కోల్పోయాను, అయినప్పటికీ కూడా నా బిడ్డ నా మాట వింటాడు అన్న ఉద్దేశంతో నా దేవుడు నా పట్ల ఏదో ప్రణాళిక ఉన్నది కాబట్టి ఆయన కృప ద్వారా నిలవగలిగా. ఆయన శక్తి లేనిదే మనం ఏమి చేయలేము, ఆయన బలము లేనిదే మనం ఏమి చేయలేమో. అందుకని మనమందరము కూడా ఆయన మీద ఆధారపడే బిడ్డలుగా మారునుగాక. ఆమేన్.